నమస్కారం గురువుగారు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనకి పూజలు జపాలు ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఎలా చేయాలి, ఏది చేయాలి, ఆ సందేహాన్ని తీర్చండి. ఇవి రోజు చేయాలి. ఎందుకు రోజు చేయాలంటే పెద్దలు ఏం చెప్తారంటే నిత్యం వేదాంత చింతనం, తత్వాన్ని గురించిన చింతన నిత్యము ఉండాలి. నిత్యము అంటే ఎల్లవేళలా జరుగుతూ ఉండాలి. ఈరోజు ఓపిక ఉన్నదని చేసి రేపు ఓపిక లేదని చెయ్యక అట్లా కాదు, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అది నిత్యము ఉండాలి ఆ చింతన. ఇప్పుడు ఆ చింతన నిత్యము ఉండాలి. ఎందువల్ల ఉండాలి, ఏంటి దానివల్ల ఉపయోగం అంటే, మన శరీరం ఉన్నది, మనకు ఇంద్రియములు ఉన్నాయి. ఇంద్రియములు బలమైనవి. మన మనస్సును ఇంద్రియములు లాగుతూ ఉంటాయి. దశేంద్రియములు 10 వైపులకు లాగుతూ, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సును లాగుతూనే ఉంటాయి ఏదో ఒక వైపుకు. ఇంద్రియములు వాటికి వాసనలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూప రసగంధముల వైపు మనస్సును లాగుతూ ఉంటాయి. ఇంద్రియములు ఇప్పుడు బలంగా ఉన్నాయి. మన శరీరములో సౌష్ఠవం ఉన్నది, మనం పుష్టిగా ఉన్నాం కాబట్టి ఇంద్రియములు ఏ పక్కకు లాగితే ఆ పక్కకు మన మనస్సు వెళుతుంది. తినాలనిపించింది పోతాం తింటాం, చూడాలనిపించింది పోతాం చూస్తాం, ఇంకోటి అనుభవించాలనిపించింది అనుభవిస్తాం. ఇట్లా ఈ ఇంద్రియములు ఎటు లాగితే అటువైపు మనస్సు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ చేసేటప్పుడే, ఈ ఇంద్రియములు 10 వైపులకు లాగుతున్నప్పుడే మన మనస్సును ఒక కొత్త దారి వైపు మరల్చటం మొదలుపెట్టామనుకోండి. రోజు 1 గంట సేపు కానివ్వండి, 1 అరగంట కానివ్వండి, పూజ అనో భక్తి అనో భగవంతుడనో ధ్యానమనో స్తోత్రమనో దాని వైపుకు బలవంతంగా మీ మనస్సును ఇంకో వైపుకు నెట్టడం మొదలుపెట్టారు. ఇవి లాగుతూ ఉన్నప్పుడు మొదలుపెట్టారు. రేపు మీ శరీరము బలహీనమైపోయి, మీ ఇంద్రియములు బలహీనమైపోయినప్పుడు ఇంకా అవి మనస్సును లాగలేవు. తిందామనిపించింది తింటే అరగదు, చూద్దామనిపించింది అక్కడికి పోలేరు, ఇంకో పని చేద్దామనిపించింది చెయ్యలేరు. ఇట్లా మీరు ఆ స్థితికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మనస్సును ఇవి లాగటం లేదు. అప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే, మీరు బలవంతంగా దేని మీదకైతే దీన్ని నెట్టడం అలవాటు చేశారో అప్పుడు దానికై అది ఇవి లాగనప్పుడు దాని మీదకి వెళ్ళిపోతుంది మనస్సు. కాబట్టి మనము నిత్యము దీని మీద అలవాటు చేస్తూ ఉన్నట్లయితే ఆ చివరి దశలో మనకు వృద్ధాప్యం వచ్చి ఇంద్రియములు బలహీనములైనప్పుడు దాని అంతటా అదే దాని మీదకి వెళ్ళిపోతుంది. మీరు మంచంలో పడుకున్నా భగవద్ధ్యానం మీదకి వెళ్ళిపోతుంది మనస్సు. అప్పుడు మీకు ఈ ఇతర చింతలు మీకు ఉండవు. అట్లా ఇప్పుడు ప్రయత్నము చెయ్యలేదనుకోండి, రేపేమవుతుందంటే మనస్సు ఈ ఇంద్రియములు బలహీనపడ్డప్పుడు, ఇంద్రియములు బలంగా ఉన్నప్పుడు చేసిన పనులను స్మరించుకుంటూ సంతోషపడుతుంటుంది. అబ్బా నేను అప్పుడు ఇట్లా చేశాను, ఇప్పుడు అట్లా చేశాను, అది చేశాను, ఇది చేశాను అనుకొని సంతోషపడుతుంటాడు. మీరు ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గర కూర్చోండి, 1945లో నేను ఇట్లా చేశా, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్నండి, 5 మందిని సస్పెండ్ చేశా, మీకు తెలుసునో తెలియదు అంటాడు. ఎందుకు నువ్వు సస్పెండ్ చేస్తే ఏమి, నువ్వు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే ఇప్పుడేమో అవసరం ఇది? వాటిని తలుచుకొని సంతోషపడుతుంటుంది. నేను అట్లా ఉండేవాడినండి, నేను కారు దోలానంటే నాతో పాటు ఎవడు వచ్చేవాడు కాదండి, అందరు వెనక ఉండేవాళ్ళు అంటాడు. ఏమి ఉపయోగం ఇప్పుడు ఈ చర్చతో? కాబట్టి వాడు ఏదో ఒకటి చెప్పాలి, అవన్నీ స్మరించుకుంటుంటాడు. అందువల్ల మనస్సు వాటి జోలికి మళ్ళా పోకుండా ఇప్పుడు ఒక మార్గాన్ని మీరు అలవాటు చేస్తే రేపు ఆ మార్గానికి వెళ్ళిపోతుంది మనస్సు దాని అంతటదే. అందువల్ల నిత్యము ఇవి చేయవాలి. అచల మతస్థులు ఏం చెప్తారంటే, నిద్ర వచ్చేదాకా చచ్చేదాకా వేదాంత చింతన చేయమంటారు. నిద్ర వచ్చేదాకా అంటే పగలు రాత్రి నువ్వు పడుకునేంత వరకు కూడా ఈ వేదాంతం ఆధ్యాత్మిక చింతనలో ఉండు. మీరు పని చేసుకుంటుండండి, కానీ మీ మనస్సు ఒక విషయం మీద లగ్నమై ఉండాలి ఒకవైపున. ఏమండి, మీ పని మీరు చేసుకుంటుంటారు కానీ మనస్సు మాత్రము ఆధ్యాత్మికత వైపు ఉంటుంది, ఆధ్యాత్మికత వైపు ఉండాలి. అట్లా ఉంటే పని చెయ్యగలమా అంటే చెయ్యగలం. ఎందుకంటే తల్లి వంట పని చేసుకుంటుంటుంది, ధ్యాస పిల్లవాడి మీద ఉంటుంది. ఏమండి, ఇంటి పనులన్నీ చేసుకుంటుంటుంది, పసిపిల్లవాడు ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉండగలరు అంటే అట్లా అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అట్లా ఉన్నట్లయితే రేపు వృద్ధాప్యములో మనం అదే దారికి వెళ్ళిపోయి
లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా మనిషి ఆ ధ్యాసతోనే ఉంటాడు, భగవద్ధ్యాసతో ఉండి భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసి వెళ్ళిపోతారు. అందుకు అది ఉపయోగపడుతుంది. కృష్ణుడు ఏం చెప్పాడు, లాస్ట్లో ఏ ధ్యాసతో ఉంటాడో అవును ఆ ధ్యాస ఉన్నట్లే వాళ్ళు మళ్ళా దానికి సంబంధించిన జన్మలు వస్తాయని. అప్పుడు మళ్ళా జన్మ అనేది ఉంటే అట్లా అవుతుంది. ఓకే, దానికోసం నిత్యము వేదాంత చింతనము అని చెప్పారు. దీపారాధన కూడా అందులో భాగమే కదా. దీపారాధన అనేది ఏ కర్మ చేయవలసిన ముందు దీపారాధన చేయాలి. ముందు దీపాన్ని అర్చించి తర్వాత మిగతావన్నీ చేయాలి. దీపారాధన లేకుండా ఏది చేయకూడదు. అదే ప్రతి గృహిణి కూడా రోజు దీపారాధన వాళ్ళు దీపారాధన చెయ్యాలి, ఇంట్లో దీపారాధన చేయాలి, చేసి ఇతర పనులు చేసుకోవాలి. అంటే సాయం సమయంలో పొద్దుటిపూట దీపారాధన చేయాలి. దేవతార్చన చేసుకునేటప్పుడు ఏ ధార్మిక కార్యక్రమం చేసినా దీపారాధన మొట్టమొదటిది. దీపానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంట, పరబ్రహ్మ స్వరూపము వెలుగునిచ్చేది. ఓకే, అందువల్ల దీపారాధనకు ఆ ప్రాశస్త్యం చెప్పబడ్డది. ఇదండి విషయం. థ్యాంక్ యూ అండి.